రహస్యంగా ఆల్కహాల్ కలిగి ఉన్న 11 సాధారణ ఆహారాలు. 1. పండిన అరటిపండ్లు. పండిన అరటిపండ్లలో దాదాపు 0.2% ఏబీవీ ఉంటుంది, కానీ ఈ శాతం పెరుగుతుంది. పండు వయసు పెరిగే కొద్దీ కిణ్వ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బాగా పండిన అరటిపండులో 0.4% ఏబీవీ ఉంటుంది. 2. బ్రెడ్. బ్రెడ్ తరచుగా పులియబెట్టడానికి ఈస్ట్ ను ఉపయోగిస్తుంది. ఈస్ట్ తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిణ్వ ప్రక్రియ సమయంలో జరుగుతుంది. రై బ్రెడ్ 1.18 మరియు 1.28% ఏబీవీ మధ్య ఉంటుంది. ఫ్రెంచ్ శైలి స్వీట్ మిల్క్ రోల్స్ అత్యధిక ఏబీవీ కలిగి ఉంటాయి. ఇది దాదాపు 1.3%. 3. పండ్ల రసాలు. ద్రాక్ష, నారింజ మరియు ఆపిల్ రసాలలో ఆల్కహాల్ ఉంటుంది. అవి వేడి చికిత్స చేయించుకున్నప్పుడు దీనిని ఉత్పత్తి చేస్తాయి. ఆపిల్ రసంలో అత్యల్ప ఏబీవీ ఉంటుంది. ద్రాక్ష రసం సగటున అత్యధిక ఆల్కహాల్ కంటెంట్ కలిగి ఉంటుంది. మీరు రసాన్ని తెరచి ఉంచే కొద్దీ ఏబీవీ పెరుగుతుంది. ఇది దాదాపు 0.04 నుండి 0.5% వరకు దిగుబడినిస్తుంది. పిల్లలు పెద్ద పరిమాణంలో జ్యూసులు తాగటం వల్ల ప్రభావితమవుతారు. 4. పెరుగు మరియు కేఫీర్. పులియబెట్టిన ఆహారంగా పెరుగులో ఆల్కహాల్ ఉంటుంది. ఇది పాలలోని సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. అవి పాలలోని సహజ చక్కెర లాక్టోస్ ను తింటాయి, కానీ ఈ బ్యాక్టీరియా వాస్తవానికి మీ ప్రేగులకు మంచిది. అదేవిధంగా కేఫీర్లో ఆల్కహాల్ కూడా ఉంటుంది. దీని సగటు ఏబీవీ 0.05 నుండి 2% మధ్య ఉంటుంది. 5. కొంబూచా. కొంబూచా టీని తరచుగా నాన్ ఆల్కహాలిక్ అని పిలుస్తారు, కానీ ఇందులో 0.5 నుండి 5% వరకు ఉండవచ్చు. దీనికి కారణం కిణ్వ ప్రక్రియ. వెనిగర్ కిణ్వ ప్రక్రియ ద్వారా పడుతుంది. దీని ఫలితంగా తక్కువ మొత్తంలో అవశేష ఆల్కహాల్ వస్తుంది. బాల్సామిక్ మరియు గౌర్మే వెనిగర్లో దాదాపు 0.4% ఏబీవీ ఉంటుంది. వైన్ వెనిగర్ కిణ్వ ప్రక్రియ వైన్ తయారీని అనుకరిస్తుంది. ఈస్ట్ చక్కెరను వినియోగిస్తుంది, ఆల్కహాల్ ను ఉత్పత్తి చేస్తుంది. 7. సోడాలు మరియు శీతల పానీయాలు. చాలా సోడాలలో తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ ఉంటుంది. చక్కెర రహిత రకాలు 0.5% వరకు ఉండవచ్చు. శాతం తక్కువగా ఉంటుంది మరియు చాలా హాని చేయనిది. తయారీదారులు తరచుగా ఇథనాల్ ను ఉపయోగిస్తారు. ఇది సువాసన పదార్థాలకు క్యారియర్గా పనిచేస్తుంది. ఇది ఈ పానీయాలలో ఆల్కహాల్ స్థాయిలను పెంచుతుంది. 8. సోయా సాస్. సోయా సాస్ను సోయాబీన్స్, గోధుమ, ఉప్పు మరియు నీటితో తయారు చేస్తారు. ఈ పదార్థాలు పులియబెట్టబడతాయి. కిణ్వ ప్రక్రియ స్టార్చ్ మరియు చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది బీరు తయారీకి సమానమైన ప్రక్రియ. తుది ఉత్పత్తిలో 1.5 నుండి 2% మధ్య ఉంటుంది. 9. వెనిలా ఎక్స్ట్రాక్ట్. వెనిలా ఎక్స్ట్రాక్ట్ వాస్తవానికి 35% వరకు ఏబీవీ ఉంటుంది, అయితే బేకింగ్ 60% ఆల్కహాల్ కంటెంట్ ను తొలగిస్తుంది. కేక్లలో ఉపయోగించే వెనిలా ఎక్స్ట్రాక్ట్ మొత్తం చాలా తక్కువ కాబట్టి వాటిని తినడంలో నిజమైన హాని లేదు. 10. పులియబెట్టిన కూరగాయలు. కిమ్చి వంటి పులియబెట్టిన కూరగాయలలో ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ లెవెల్స్ ను మసాలా దినుసులు జోడించడం వల్ల ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా ఏబీవీ 2% వరకు ఉండవచ్చు.